అండర్-19 వరల్డ్ కప్ సాధించిన ఇండియా టీంలో అదరగొట్టిన క్రికెటర్ గొంగడి త్రిష టీంలో చోటు దక్కించుకున్న హైదరాబాద్కు చెందిన ధృతికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. త్రిషను హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, క్రికెటర్ అభిమానులు సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. వరల్డ్ కప్లో టాప్ స్కోరర్గా నిలిచిన త్రిష ప్రతిభను కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. నేషనల్ ఉమెన్స్ క్రికెట్ టీం తరపున ఆడటమే తమ లక్ష్యమన్నారు అండర్-19 వరల్డ్ కప్ విన్నర్ టీం సభ్యులు గొంగడి త్రిష, ధృతి. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సాధిస్తామని చెప్పారు. బీసీసీ, హెచ్సీఏ సపోర్టు వల్లే ఈ ఘనత సాధించామని తెలిపారు. దేశం కోసం ఆడటం గర్వంగా ఉందన్నారు ప్లేయర్స్. 2 సార్లు వరల్డ్ కప్ టీంలో ఉండటం కానీ, వరల్డ్ కప్ కొట్టడం కానీ, ఈసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వటం కానీ చాలా కష్టపడ్డామండి. నేను, నా పేరెంట్స్ కూడా. బికాజ్ ప్రాక్టీస్ కానీ అంతా చాలా డిఫికల్ట్ అవుతుండే అక్కడ ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ షిఫ్ట్ అవ్వడం చాలా మంచిదని, నాకు ఇంకా మంచి ప్రాక్టీస్ దొరికింది. దానివల్ల నేను ఇవన్నీ చేయగలిగాను. ఫస్ట్ నుంచి నా పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ముందు చెప్పినట్టు వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. అండ్ నా కోచెస్ అందరూ, ఈవెన్ నాకు అండర్-19లో ఇప్పుడు మాకు ఎవరైతే కోచెస్ ఉన్నారో వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా ఎంకరేజ్ చేస్తుండే మమ్మల్ని అందరినీ ఒక టీం లాగా ఉంచడానికి. వాళ్ళ వల్లే మేము చేయగలిగాము. అందరు చాలా హ్యాపీగా ఉండే అండి. అందరు చాలా ప్రౌడ్ ఉండే ఫస్ట్ 100 కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఆ టైంలో నాన్న అక్కడ ఉండటం నాకు చాలా స్పెషల్గా ఉంది. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ వల్లే మేము అక్కడి వరకు వెళ్ళి ఆడగలుగుతున్నాం, హెచ్సీఏ నుంచి, బీసీసీఐ నుంచి. సో ఆల్వేస్ థ్యాంక్స్. ఇండియా ఆడాలి, ఇండియాకి మ్యాచెస్ గెలిపాలి, వరల్డ్ కప్ తేవాలి సీనియర్ ఇండియాకి కూడా. చాలా గర్వంగా ఉంది. త్రిష లాంటి ప్లేయర్ హైదరాబాద్ నుంచి ఉండడం, అండ్ నేను కూడా హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్కి ఇంత పేరు రావడం, అండ్ ముఖ్యంగా ఇండియా వరల్డ్ కప్ 2 సార్లు గెలవడం, ఇట్స్ వెరీ ప్రౌడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా పేరెంట్స్ సపోర్ట్ లేనని ఆబ్వియస్గా నేను ఇక్కడ దాకా రాకపోయేది. మా ఫాదర్ కానీ, మదర్ కానీ, అండ్ ఆల్ మై కోచెస్ దే హ్యావ్ సపోర్టెడ్ మీ వెరీ మచ్. సార్ ఏదైనా కానీ ఇండియా టాప్లో ఉండాలి సార్. ఎవరు ఆడినా ఆడకపోయినా కానీ ఇండియా టాప్లో ఉండాలి. అండ్ సీనియర్ ఇండియాకి వరల్డ్ కప్ గెలిపించడం కంటే ఇంకా గర్వం.